హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను యాక్చువల్లీ చాలా రోజుల నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, కానీ కొత్త బైక్ కొన్నాక చూసుకుందాంలే అని వెయిట్ చేసిన ఇన్ని రోజులు. మనకి ఈ బండి మీద రాసి పెట్టినట్టుంది. సో ఫస్ట్ ఈ బండి మీద ట్రావెల్ చేయాలని రాసి పెట్టినట్టుంది. టైం కూడా అలా కుదిరొచ్చింది. సో ఈరోజు అయితే రైడ్ స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్. అండ్ మనకు కొత్తగా స్క్వాడ్ కూడా తయారైంది, ఇన్స్టాలోనే పరిచయం అయిన వాళ్ళు. ఎవరు తెలియదు కూడా. ఈరోజు అందరం ఫస్ట్ కలిసేది కూడా. మన వాళ్ళు అయితే అమీర్పేటలో వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేసేయాలి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎందుకంటే యాజ్ ఎ ట్రావెలర్గా ఇది నా ఫస్ట్ రైడ్ అనమాట. ఇంతకుముందు చాలా రైడ్స్ చేసిన, కానీ అది నార్మల్గా చేసిన. ఏదో అప్పుడు ఛానల్ లేకుండే, నాకు నార్మల్గా చేసిన. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ రైడ్. మన వాళ్ళంతా ఇక్కడే వెయిట్ చేస్తున్నామని చెప్పారు. పిల్లర్ నెంబర్ 1055. బ్రో, ఇక్కడ అమీర్పేట నుండి అయితే 4 మెంబర్స్ స్టార్ట్ అయినాము. ఒకటి స్ప్లెండర్, ఒకటి డియో అండ్ ఈ ఎక్స్పల్స్, ఇంకోటి నాది. ఇంకా ఎల్బీ నగర్లో ఇంకో 2-3 కలుస్తామన్నారు. ఇంకా ఇక్కడ నుండి అయితే తొందరగానే స్టార్ట్ అయినాం, ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ అది ఉండకుండా అని. అండ్ చెప్పలేదు కదా మీకు ఇంతకీ రైడ్ ఎక్కడికో అని. వైజాగ్ కాలనీ పోదాం అనుకున్నాం. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. ఈ గల్లీలలో ఇరుకుంది మొత్తం. ఇది మనోడి ఎక్స్పల్స్, ఇంకా ముందల స్ప్లెండర్ అంటే డియో. ఈ లారీ ఒకటి సైడ్ ఇస్తలేడు అసలు. ఆయన సైడ్ ఇస్తలే, ఉన్నదే చిన్న రోడ్ ఇది. మనోడు స్ప్లెండర్ని అయితే గాలిలో పట్టుకొని వెళ్తున్నాడు, చేయికి దొరకట్లేదు అసలు. ఆయన ఈరోజు వెదర్ అయితే మేము ఫస్ట్ రైడ్ చేస్తున్నందుకు అనుకుంటా చాలా కూల్, అంటే చాలా కూల్ ఉంది. ఇంకా ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మనోళ్ళు కూడా ఇద్దరు కలుస్తామన్నారు. వాళ్ళని మీట్ అయ్యి రైడింగ్ నాన్ స్టాప్ కొట్టేసేయాలి. ఎల్బీ నగర్లో ఇద్దరు వస్తారంటే 2 బైక్స్ వస్తాయి అనుకున్నా, కానీ ఎంట్రీలో ఒకటి యాడ్ అయింది. దానిపైన ఇద్దరు వచ్చేసారు. ఇంకా రైడ్ అయితే డైరెక్ట్ ఒకటే రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవాల్సిందే. మధ్యలో ఏదైనా ఒకసారి గ్యాప్ తీసుకోవాలి, బ్రేక్ తీసుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా మనోడు పెట్రోల్ అయితే వేసుకోవడానికి వెళ్ళాడు. నేనైతే నైటే కొట్టించిన పెట్రోల్. సో మనకేం అవసరం లేదు. మనకు టాయిలెట్ వస్తుంది, అర్జెంటుగా టాయిలెట్ చేయాలి. ఫస్ట్ ప్లేస్ వెతుక్కొని. ఇదేందో, నేను అసలు డైలీ ఈ టైంకి లేవను. లేచినా కూడా ఈ టైంకి తినను. 12 o'clock 11 o'clock తింటా. ఈరోజు ఏందో మరి తొందరగా లేచినందుకు అనుకుంటా. బాగా ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏడ నాపుకొని తినాలి, లేకపోతే ఇంకా రైడ్ చేసినట్టే. ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుండి బండ్లు కొట్టుకొని వెళ్ళిపోవాలి. మనోడు చూడు, రెడ్డి మొత్తం వేసుకొని రెడీ అవుతుండే. నాది ఈ రైడ్ అయితే బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది యాజ్ ఎ ట్రావెలర్గా ఇది నా ఫస్ట్ రైడ్. అండ్ నేను చేసేది కూడా వాళ్ళు 1 week బ్యాకే పరిచయం అయ్యారు నాకు. 1 week బ్యాకే పరిచయం అయ్యారు. ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసినాం. అండ్ ఇందులో ఉన్న ఎవరికి కూడా తెలియదు. అందరూ ఇన్స్టాలో జస్ట్ 3-4 days బ్యాక్ అయి పరిచయం అయిన వాళ్ళు. సో ఇదైతే మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. వైజాగ్ కాలనీ అంటే నాకు కూడా ఏం తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. చెప్పారు చాలామంది, ఇంట్లో బాగుంటుంది బోటింగ్ అది ఇది అని చెప్పారు, బాగానే ఉంటుంది అని చెప్పారు. సో చూడాలి ఇంకా ఏముంటుందో అక్కడ ఆ ప్లేస్లో. ఎంజాయ్ చేయొచ్చు లేదో చూడాలి. అందరు నేనైతే చాలామంది పెట్టారు కదా, ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది తెలంగాణ ఐలాండ్ అని. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ మెయిన్ ఫిష్ తింటారంట, మనకేమో ఫిష్ అలవాటు లేదా. ఇప్పుడు లైట్గా ఎండ స్టార్ట్ అయింది. ఈ ఎండ స్టార్ట్ అయింది, ఎండతో పాటు నాకు నిద్ర కూడా స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ రైడ్కి వస్తుందని చెప్పి నిన్న నైట్ అసలు నిద్రనే రాలేదు. సో దానివల్ల ఈ ఎండ కళ్ళకు తాకంగానే నిద్ర వచ్చేస్తుంది.
అనమాట మన స్క్వాడ్. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పటిదాకా ఒక్కొక్క దగ్గర ఎక్కడెక్కడ ఉన్నారు, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. డియో, స్ప్లెండర్, ముందర బుల్లెట్, ఇంకా ఎక్స్పల్స్. ఏం మామ ఇది, టెంపుల్ బాగుంది, టెంపుల్ బాగుంది కానీ ఊరేది ఇంతకి. ఇది ఇక్కడ వైజాగ్ కాలనీ, వైజాగ్ కాలనీ, హైదరాబాద్ నుంచి. మేమా ఏమో మ్యాప్ పెట్టుకున్నాం, ఉందా లేదా రైట్ ఏమో తెలియదు, మ్యాప్ పెట్టుకొని పోతున్నాం. ఏమో ముందర మా ఊళ్ళో వెళ్తున్నారు, వాళ్ళు వెనకాల ఫాలో అయిపోవాలంటే. మొత్తం చుట్టూ ఎటు చూసిన కొండలే ఉన్నాయి. ఈ కొండల్ని చూస్తుంటే నాకు అదేదో శ్రీశైలం ఘాట్ సెక్షన్లో తిరిగినట్టు ఫీలింగ్ వస్తుంది. ఏమంటే ఇక్కడ ఘాట్ సెక్షన్ ఒకటి లేదు, కొండలు మొత్తం సేమ్ ఉన్నాయి అటు ఇటు మొత్తం. శ్రీశైలం అడవిలో తిరిగినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ నుండి ఒక 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. రోడ్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. ఇంకా 15 కిలోమీటర్స్ ఈ ఊర్లకి చిన్న రోడ్డు. ఓహో, ఆటోలో ఎలా వెళ్ళబడ్డారు చూడండి. ఆటో పైన కూడా కూర్చున్నారు. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఊరు కూడా భలే ఉంది, సందులు 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 తిరిగి పోవడానికి. ఓ, లారీ వచ్చేస్తుంది. ఇంత పెద్ద లారీ ఎట్లా వచ్చిందిరా బాబు ఈ గల్లీలోకి? కాక ఓహో, ఎలా వచ్చినావు అయ్యా ఈ గల్లీలలో ఇంత చిన్న రోడ్లు నువ్వు? ఇప్పుడు ఈ కొండలన్నీ ఎక్కాలన్నమాట. ఇదంతా తిరుగుతుంటే నాకు తెలంగాణలో తిరుగుతున్నట్టు అస్సలు అనిపిస్తలేదు, అక్కడెక్కడో వేరే స్టేట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. బుల్లెట్ సౌండ్ మొత్తం డిస్టర్బెన్స్ చేస్తుంది కదా. ఏమన్నా వ్యూ ఉందా మామా? చూస్తారంగా వస్తూనే ఉన్నాయి వ్యూస్, చూస్తారంగా వస్తూనే ఉన్నాయి. ఓ బాబా, ఇప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి కొండ మొత్తం. ఈ కొండల మధ్య నుంచే ఉంది జర్నీ మొత్తం. ఒక 10-15 కిలోమీటర్స్ అగా మొత్తం ఇట్లా రౌండ్ మొత్తం తిరుగుకుంటూ పోవాలి. ఇక మొత్తం ఈ కొండల మధ్యలోకించే ఉంది రోడ్ అంతా. గుర్రెల్ గుర్రెల్. ఏమైందక్క, గెలికిర్రా మా వాళ్ళు? సరే రే, ఇటు కాదా ఏంది? మళ్ళీ మా వాళ్ళు రిటర్న్ కొడుతున్నారు. ఇటేనా కదా ఇంతకి? ఏమైంది ఇటు కాదా? ఇటేనా కాదా ఇంతకి? ఇటేనా? ఇటేనంటే అది రోడ్ ఏందిరా బాబు ఎట్లుంది? పాము లెక్కనే ఉంది సేమ్. ఆ పాము ఎట్లా తిరుగుతా అట్లా తిరుగుతున్నా నేను కూడా ఈరోజు. మొత్తం ఇసుక ఉంది. స్పీడ్ వెళ్తామంటే జారి పడతానేమో భయం అవుతుంది. మొత్తం మంచిగా అదే అనుకుంటా నాకు తెలిసి. మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా అదేనా? ఖాళీ ప్లేస్ ఉంది. ఏ కాదు అమ్మా, అదే అనుకుంటా. మొత్తం వాటర్ కనిపిస్తున్నాయి అక్కడ, కానీ బోట్లు ఏం కనిపించట్లేదు, జనాలు కూడా కనిపించట్లేదు. బోటింగా?
మొత్తం ఐలాండ్ దాకా మొత్తం లోపలికి ఐలాండ్ అయితే ఆడ మధ్యలో గిట్ట కనిపిస్తుందా? అవును, ఆడ దింపుతాం. అక్కడ నుంచి మళ్ళీ తీసుకొస్తారా? ఎంత దానికి? 3,000 మందికి. ఎంతమంది అయినా 3,000. ట్రిప్ అయితే 1,500. బ్రో నెంబర్ తీసుకో. నెంబర్ కిందికి వెళ్దాం అంటే మేము మళ్ళీ ఇట్లా తిరిగేసి వస్తాం. అదే బోర్డు ఆడనే ఉంది, ఆడ చూసినాక మీకు నచ్చితే తీసుకెళ్తాం. ట్రిప్ అయితే 4 కిలోమీటర్స్ తీసుకెళ్తారంట, 1,500 అంట. ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు. ఆ మధ్యలో అది కనబడుతుంది చూసి అక్కడికి అయితే 3,000 అంట. అక్కడ పోతే మాట్లాడచ్చు కూడా, తక్కువనే ఉంటుంది, అంత ఉండదు. అండ్ నౌ ఇట్స్ ఆఫ్ రోడింగ్ టైం. మన బండికి ఏం ఆఫ్ రోడింగ్ కొత్త కదలే, చాలానే తిరిగింది. కాకపోతే ఇసుక ఉంది మొత్తం, కొంచెం చూసుకుని వెళ్ళాలి. ఈ కొండల మధ్యలోనే బోటింగ్ అక్కడే అనుకుంటా. మొత్తం చూడండి ఎంత ఖాళీగా ఉంది ప్లేస్ అంతా, ఓపెన్ ప్లేస్. వచ్చేసాం మావా, వచ్చేసాం. ఓ ఇసుక 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 జారుతుంది, మొత్తం స్కిడ్ అవుతుంది. అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా, అదే లొకేషన్. ఇసుకలు మాత్రం మెల్లగా పోవాలి, ఏం కాదనుకొని పోయినాం అనుకో జారి పడుడే. వావ్, ఏమన్నా లొకేషనా, చుట్టూ కొండల మధ్యలో వాటర్. మస్తు ఉంది ప్లేస్ అయితే. ఆల్రెడీడా చెప్పుకున్నారు. మస్త్ లొకేషన్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా వైజాగ్ కాలనీ వ్యూస్ అన్నీ చూపిస్తాను. ఈ వీడియో ఇప్పటివరకు అయితే ఎండ్ చేసేస్తున్నా. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఇంకా.